కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. తెలుగు రాష్ట్రాలను ఒకేసారి భయపెట్టిన ఘటన ఏదైనా ఉందా అంటే అది భూకంపం. అసలు అంతలా భూకంపం గురించి చెప్పాల్సిన అవసరం ఉందా అంటే ఉందనే చెప్పాలి. అందుకు కారణం ఏంటంటే భారతదేశంలో ఏ ప్రాంతాల్లో భూకంపాలు ఎంతటి స్థాయిలో వచ్చినా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అసలు భూమి కంపించిందా లేదా అన్న తక్కువ స్థాయిలో వస్తుంది. పైగా ఈ భూకంపాలు రావడం కూడా అరుదే. అటువంటిది నిన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వచ్చిన భూకంపం తీవ్రత తెలిస్తే ఆశ్చర్యపోతారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో 5.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. నిన్న ఎర్త్క్వేక్ వచ్చిన సమయంలో సుమారు 3 సెకన్ల పాటు భూమి కంపించింది. ఇళ్లలో వస్తువులు కూడా షేక్ అయ్యాయి. ఈ సమయంలో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ భూకంపాలకు సంబంధించిన వీడియోలు అనేక ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఈ భూకంపం తాలూకా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో అంతటి స్థాయిలో భూకంపాలు ఇంతకు మునుపు రాలేదా అంటే వచ్చాయి. కానీ ఆ స్థాయిలో భూమి కంపించింది సుమారు 20 ఏళ్ల క్రితం అని చెబుతున్నారు. కాబట్టి ఈ భూకంపం గురించి తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు. అన్నిటికీ మించి ములుగు జిల్లా మేడారం పేరు మాత్రం మారుమ్రోగిపోతోంది. తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో భూమి కంపించింది. అందుకు సంబంధించిన ఫుటేజీ కూడా ఉంది. కానీ మేడారంలోని భూకంపం గురించే ఎందుకు ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు అని అనుమానం రావచ్చు. ఏ కారణము లేకుండా అలా ఎవరూ చెప్పుకోరు కదా. అసలు విషయం ఏంటంటే సరిగ్గా 2 నెలల క్రితం తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఆ సమయంలో తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా మేడారం సమీపంలోని వైల్డ్ లైఫ్ శాంచురీలో సుడిగాలులు వీచాయి. ఈ గాలుల తీవ్రతకు 80,000 నుంచి 1,00,000 వరకు చెట్లు కూలిపోయాయి. అప్పట్లో దీని గురించి పెద్ద చర్చే జరిగింది. ఒక్కసారిగా ఇలా సుడిగాలి రావటం ఏంటి, దాదాపు 1,00,000 చెట్లు నేల కూలడం ఏంటి అని అంతా విస్తుపోయారు. కానీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో భూకంపం వచ్చిన సమయంలో మరోమారు మేడారం వార్తల్లోకి ఎక్కింది. గతంలో ఎక్కడైతే సుడిగాలులతో చెట్లు నేల కూలాయో ఇప్పుడు సరిగ్గా అదే ప్రాంతానికి కేవలం కొన్ని కిలోమీటర్ల దూరంలోనే రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రతతో వచ్చింది భూకంపం. దీంతో అనేక అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఒకే ప్రాంతంలో 2 ఉపద్రవాలు రావటం, పైగా ఆ ప్రాంతం అత్యంత మహిమగల అమ్మవారు వెలిసి ఉండటం చూస్తుంటే ఇది భవిష్యత్తులో రాబోయే ప్రళయానికి సంకేతమా అనే అనుమానం కలుగుతోంది. అమ్మవారు ఆగ్రహించిందా అనే కోణంలో కొందరు ఆధ్యాత్మికవేత్తలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక సైంటిఫిక్గా చూస్తే ఒకే చోట ఒక పర్యాయం సుడిగాలి సంభవించి మరికొన్ని వారాల వ్యవధిలోనే భూకంపం సంభవించడం అనేది యాదృచ్ఛికమే అంటున్నారు. అయితే గతంలో వచ్చిన సుడిగాలి రాష్ట్ర వ్యాప్తంగా రాకుండా కేవలం ఆ ఒక్క ప్రాంతంలోనే సంభవించి 1,00,000 వరకు చెట్లు నేల కోల్చడం, ఇప్పుడు భూకంపం అదే ప్రాంతానికి కొన్ని కిలోమీటర్ల దూరంలోనే రావటం మాత్రం కాస్త ఆలోచించాల్సిన విషయమే అంటున్నారు. అయితే దీని పట్ల లోతైన పరిశోధన చేయాల్సిన అవసరం కూడా ఉందని చెబుతున్నారు. ఈ విషయాన్ని కాస్త పక్కన పెడితే తెలుగు రాష్ట్రాల్లో భూకంపాలు రావటం అరుదు. అటువంటిది 5.3 తీవ్రతతో భూమి కంపించడం ఇంకా అరుదు. అయితే అసలు ఏ స్థాయిలో భూమి కంపిస్తే ప్రమాదాలు జరుగుతాయి, భూకంపాలు ఎంత మేర వస్తే ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి, అసలు ప్రపంచంలో ఎక్కువగా భూకంపాలు సంభవించే ప్రాంతం ఏది, ఇటువంటి విషయాలను ఒక్కసారి చూద్దాం. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై కొలుస్తారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.0 వరకు ఉంటే అది ఎవరికి ఎటువంటి ప్రమాదం ఉండదు. ఇక 3.0 నుండి 4.9 వరకు ఉంటే భూమి చిన్నగా కంపిస్తుంది. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో గతంలో కొన్ని పర్యాయాలు భూకంపాలు వచ్చాయి. ఆ భూకంపం తీవ్రత 3.0 నుండి 4.9 మధ్యనే ఉండేది. అయితే ఇప్పుడు 4.9 నుండి 5.9 వరకు భూకంప తీవ్రత ఉంటే దానివల్ల ఎఫెక్ట్ కనపడుతుంది అని చెప్పొచ్చు. దీనివల్ల చిన్న చిన్న ఇళ్ల గోడలకు పగుళ్లు వస్తాయి, ఇళ్లలోని వస్తువులు కదులుతాయి. ప్రస్తుతం ఇటువంటి తరహా భూకంపమే తెలుగు రాష్ట్రాల్లో వచ్చింది. ఇక 5.9 నుండి 6.9 మధ్య భూకంపం వస్తే చిన్న చిన్న ఇళ్లు బాగా కదిలిపోతాయి, పెద్ద పెద్ద భవనాలకు కూడా పగుళ్లు వస్తాయి. మనుషులు కూడా ఉన్న చోట సరిగ్గా నిలబడలేని పరిస్థితి ఉంటుంది, అటు ఇటు కదిలిపోతారు. రహదారులపై చూస్తే బీటలు వారి ఉంటాయి.
7.0 నుండి 7.9 తీవ్రతతో భూకంపం సంభవిస్తే చాలా డేంజర్ అని చెప్పాలి. ఈ తరహా భూకంపాలు వచ్చినప్పుడు చిన్న చిన్న ఇళ్లతో పాటు పెద్ద పెద్ద భవనాలు కూడా కూలిపోతాయి, పునాదులు కదిలిపోతాయి, ప్రజలు ఇళ్లలో నుండి బయటకు వచ్చేంత సమయం కూడా దొరకదు. ఇలాంటి భూకంపాలు సంభవించిన సమయంలోనే అనేక మంది ఇళ్ల శిథిలాల క్రింద నలిగిపోయి ప్రాణాలు కోల్పోతుంటారు. ఇక 8.0 కన్నా ఎక్కువ తీవ్రతతో భూకంపం సంభవిస్తే భూమి మీద ఎక్కడికక్కడ చీలికలు కనపడుతూ ఉంటాయి, పెద్ద పెద్ద అగాధాలు ఏర్పడుతుంటాయి, ఇళ్ళన్నీ నేలమట్టమైపోతాయి, పెద్ద సంఖ్యలో ప్రాణ నష్టం జరుగుతుంది. ఈ స్థాయిలో భూకంపం వచ్చిన ప్రాంతంలో ఎటు చూసినా విధ్వంసమే కంటికి కనిపిస్తుంది. ఇక భూకంపాలు ఎక్కువగా జపాన్లో సంభవిస్తూ ఉంటాయని మనం వింటూనే ఉన్నాం. భూమి పొరల్లో 16 ప్రధాన ఫలకాలు ఉంటాయి. ఈ భూఫలకాలు మన చేతి గోర్లు పెరిగినంత వేగంగా కదులుతూ ఉంటాయి. 2 ఫలకాలు కలిసే చోటును ఫాల్ట్ అని పిలుస్తారు. అంటే ఒకవైపు ఉన్న భూఫలకం ఒక దిశలో, మరోవైపు ఉన్న భూకంపం మరొక దిశలో కదులుతూ ఉంటాయి. నిజానికి ఈ ఫలకాలు చాలా నెమ్మదిగా కదులుతుంటాయి. అయితే ఒక్కోసారి రెండింటిలో ఒక ఫలకం వేగంగా కదలటం లేదా కిందకు ఒరగడంతో భారీ శక్తి వెలువడుతుంది. దాని ఫలితంగా భూకంపాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ భూమి ఉపరితలం లేదా పై పొరల్లోనే ఎక్కువగా జరుగుతుంటాయి. ఎందుకంటే భూమి లోపల పొరల్లోని రాళ్ళు ద్రవరూపంలో ఉంటాయి కాబట్టి. భూకంపం రావాలంటే పై పొరల్లో కాస్త తక్కువ మందంతో తేలికగా పగుళ్ళు వచ్చేలా ఉండాలి. అందుకే ఎక్కువ భూకంపాలు భూఫలకాలు అంచుల్లోనే వస్తూ ఉంటాయి.